అప్పుడు డిమాండ్ అంటే 25 క్యారెట్స్ ఫోన్స్ పడుతున్నారు. ఇది డిమాండ్. ఏబుల్ టు బై at this price, willing to buy 25 commodities. When other things remain changed, అంటే ఇది మళ్ళీ పెరగకూడదు. 90 అవ్వకూడదు. 90 అయితే డిమాండ్ మారిపోతుంది. సో అదర్ ఫ్యాక్టర్స్ నాట్ చేంజ్. అదర్ ఫ్యాక్టర్స్ ప్రైస్ ఒకటే కాదు, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ధర ఒకటే సరిపోతుంది. ధర మారిందంటే డిమాండ్ మారిపోతుంది. ఇక్కడ ఇంత డిమాండ్ చేయండి, 90,000 అవుతుందో డిమాండ్ చేస్తుందా? ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. అది అదర్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి చెప్తాను. ప్రైస్ ఒకటి చేంజ్ అవ్వకూడదు, మీ ఇన్కమ్ చేంజ్ అవ్వకూడదు. ఇన్కమ్ చేంజ్ అయినా నువ్వు ఇవాళ ప్లాన్ చేసుకున్నావు నెక్స్ట్ మంత్ పొందామని, తర్వాత నీకు శాలరీస్ టైం కాలేదు, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఇంకో పని మీద ఆ డబ్బులు డెవలప్ చేసి ఏదో సంథింగ్ చేసాం. నెక్స్ట్ టైం ప్రైస్ మారిపోయింది, ఇంకా పెరిగింది, అప్పుడు నువ్వు ఏం చేసుకుంటావు? కొనొద్దు. సో అదర్ థింగ్స్ రిమైన్ అన్చేంజ్డ్ ఏంటి? షుడ్ బి కాన్స్టెంట్ వితౌట్ ఎనీ చేంజ్. ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్ అలాగే ఉండాలి. టేస్ట్ ఇంట్లో ఏదైనా టేస్ట్ మార్చవచ్చు. ఇంకో ప్రొడక్ట్ మార్కెట్లోకి వచ్చింది, అది నీకు అట్రాక్ట్ అవ్వచ్చు. దెన్ ఆల్సో యూ కాంట్ బై. అదే ఇన్కమ్ అవ్వచ్చు, లేకపోతే నీ టేస్ట్ ప్రిఫరెన్స్ అవ్వచ్చు, లేకపోతే యాపిల్ కంపెనీ బదులు ఇంకో కంపెనీ వచ్చింది, బనానా కంపెనీ వచ్చింది, లేకపోతే ఇంకో కంపెనీ వచ్చింది. ఆ కంపెనీ ప్రోడక్ట్కి నువ్వు అట్రాక్ట్ అవ్వచ్చు. అందువల్ల ఏంటంటే డిమాండ్ ఈజ్ నథింగ్ బట్ ఏ కన్స్యూమర్ ఈజ్ విల్లింగ్ టు బై ఏ కమోడిటీ అట్ ఏ గివెన్ ప్రైస్ అండ్ వీ షుడ్ ఈజ్ ఏబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ టు బై ద కమోడిటీ అట్ ఏ గివెన్ అదర్ థింగ్స్ రిమైన్ అన్చేంజ్డ్. నెక్స్ట్ డిమాండ్ ఫంక్షన్. చెప్పండి. Demand is function of demand is function of P, PR, I, D, E. D అంటే demand. F అంటే function. P అంటే price of the commodity. PR అంటే prices of related goods. I అంటే right income.